నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? మీ కడుపులో ఉబ్బరంగా ఉంటోందా? ఛాతీలో మంటగా ఉండి ఐబిఎస్ గ్యాస్ట్రిక్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మనతో మాట్లాడేందుకు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు కుముద్ గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఐబిఎస్ అంటే ఏంటి? ఇది రావడానికి గల కారణాలు ఏంటి? సో జనరల్గా మన బాడీలో మల్టిపుల్ సిస్టమ్స్ అనేది ఉన్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన సిస్టమ్ మన డైజెస్టివ్ సిస్టమ్. డైజెషన్ అంటే మన జీర్ణం, ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటున్నామో, ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నాం, దానికి తప్పకుండా మనం జీర్ణం చేయాల్సి ఉంటుంది. సో జనరల్గా దీనికి ఈ సిస్టమ్కి మనం డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ దేనికైతే డైజెస్టివ్ సిస్టమ్తోని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ కామన్గా మనం చూసేది ఐబిఎస్ ప్రాబ్లం. ఐబిఎస్ అంటే ఏంటిది? ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. సో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మన నోటితో, మన మౌత్తోని స్టార్ట్ అయ్యి మన ఇంటెస్టైన్స్ వరకు ఉంటుంది. సో దీంట్లో మన ఫుడ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో కరెక్ట్గా అదే టైం నుంచి మన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది సెక్రేట్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఈ డైజెస్టివ్ జ్యూసెస్లో స్పెషల్గా హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl యాసిడ్ అనేది ఒక ముఖ్యమైన యాసిడ్ అనేది ఉంటుంది. మనం ఫుడ్ ఎప్పుడైతే తీసుకుంటామో వెంటనే ఒక 1 hours లోపల ఈ HCl యాసిడ్ అనేది కంపల్సరీ రిలీజ్ అవుతుంది. సో ఈ యాసిడ్ ఎప్పుడైతే ఎక్కువగా రిలీజ్ అవుతుందో జనరల్గా అలాంటి వాళ్ళకి హైపర్ యాసిడిటీ ప్రాబ్లం అనేది అవుతుంది. దీని తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అంటే మన కంప్లీట్గా డైజెస్టివ్ సిస్టమ్ అనేది లాస్ట్ ఏదైతే ఆర్గన్స్ ఉంటుందో దానికి మనం ఇంటెస్టైన్స్ అనేది అంటూ ఉంటాం. సో మనం తీసుకున్న ఆహారం మొత్తం పూర్తిగా కంప్లీట్గా ఎసిమిలేషన్ అంటే దాంట్లోపల ఉన్న విటమిన్స్, న్యూట్రిషన్ అనేది మన ఇంటెస్టైన్స్ లోపల అబ్జార్బ్ అనేది అవుతూ ఉన్నది. కాకపోతే ఈ ఇంటెస్టైన్స్ లోపల మూవ్మెంట్ అనేది ఏదైతే ఉంటుందో దానికి మన మెడికల్ టర్మ్స్లో పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది అంటూ ఉంటాం. సో జనరల్గా ఈ పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఇలాంటి ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది జనరల్గా ఎక్కువగా మన ఇంటెస్టైన్స్కి ఇరిటేట్ చేసినప్పుడు, సో ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది వర్డ్ అనేది వస్తుంది. మన ఇంటెస్టైన్స్ పైన మనం ఎక్కువగా ఇరిటేషన్ ఇస్తున్నాము ఏదో ఒక రీజన్ వల్ల. ఆ రీజన్స్ వచ్చేసి జనరల్గా మెంటల్ స్ట్రెస్, ఎక్కువగా అనవసరమైన జంక్ ఫుడ్స్ తీసుకోవడం, అవుట్ సైడ్ ఫుడ్స్ తీసుకోవడం, లేకపోతే ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎక్కువగా పులుపు ఉన్న పదార్థాలు తీసుకోవడం, ఎక్కువగా మసాలాస్ తీసుకోవడం. సో బేసికల్గా ఇవన్నీ కారణాలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే ఈ ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ అనేది ఓన్లీ ఒక కొన్ని డేస్లో క్రియేట్ అయ్యే ప్రాబ్లం కాదు. మేజర్గా మీకు చాలా కాలం నుంచి మెంటల్ స్ట్రెస్ ఉన్నది, మీకు ఫిజికల్ స్ట్రెస్ ఉన్నది, అంటే మీకు సరిగ్గా నిద్ర లేదు, డెఫినెట్గా మన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది కరెక్ట్గా సిక్రీట్ కాదు. సో ఇలాంటి ఆల్టర్డ్ కండిషన్ అంటే మన డైజెషన్ లోపల ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో డెఫినెట్గా మన పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ ఏదైతే ఇంటెస్టైన్స్లో ఉన్నది అది ఎక్కువగా అవుతుంది. అలాంటప్పుడు ఈ ప్రాబ్లం అనేది జనరల్గా మనం చూసేది ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్. డాక్టర్ గారు, ఈ ఐబిఎస్కి గ్యాస్ట్రిక్కి రెండింటికి మధ్య డిఫరెంట్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? ఎస్. సో జనరల్గా మన డైజెస్టివ్ సిస్టంలో మన మౌత్, దాని తర్వాత ఈసోఫేగస్ అంటే మన ఏదైతే ఫుడ్ పైప్ ఉంటుంది దానికి మనం ఈసోఫేగస్ అంటాం. అది కనెక్టెడ్ ఉంటుంది స్టమక్తోని. సో స్టమక్కి మనం జనరల్గా గ్యాస్టర్ అనేది మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. దీని తర్వాత ఫుడ్ అనేది స్టమక్ నుంచి కింద మన ఇంటెస్టైన్స్లో వెళ్తుంది. సో ఇంటెస్టైన్స్ అనేది మన డైజెస్టివ్ సిస్టంలో ఉన్నది ఒక లాస్ట్ ఆర్గన్, అన్నిటికంటే చివరికి ఉన్న ఆర్గన్. సో జనరల్గా ఎప్పుడైతే మన స్టమక్ లోపల గ్యాస్టర్ లోపల ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనం దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది అంటూ ఉంటాం. సో మెడికల్ టర్మ్స్లో మన కడుపుకి, స్టమక్కి మనం గ్యాస్టర్ అనేది అంటాం. సో మీ కడుపు లోపల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అల్సర్స్ కావచ్చు, మీకు హైపర్ యాసిడిటీ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఆ ప్రాబ్లంకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది అంటూ ఉంటాం. సో మీ స్టమక్ లోపల ఎప్పుడైతే
ఏదైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో దానికి మన మెడికల్ టర్మ్స్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది అంటూ ఉంటాం. చాలామంది గ్యాస్ యాసిడిటీ ఎక్కువగా అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో అలాంటి కంప్లైంట్స్కి మనం గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది అంటూ ఉంటాం. అదే మీకు ఇంటెస్టైన్స్ లోపల ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా మనం దానికి ఒక బోవెల్ సిండ్రోమ్ అనేది అంటాం. బోవెల్ అంటే మెడికల్ టర్మ్స్లో మన ఇంటెస్టైన్స్, మనకు స్మాల్ ఇంటెస్టైన్స్ మళ్ళీ లార్జ్ ఇంటెస్టైన్స్ రెండు కూడా ఉంటాయి. కాకపోతే ఇవి రెండుకి ప్రాబ్లమ్స్ మేజర్గా సేమ్గా ఉంటున్నాయి. సో ఎప్పుడైతే మీకు గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మనం దానికి తప్పకుండా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది అంటూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ వ్యాధి నిర్ధారణకి మనం ఎలాంటి పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది? సో మేజర్గా కంప్లైంట్స్ ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ ఇంటెస్టైన్స్లో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటుందో మేజర్గా హిస్టరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో ఎవరైనా పేషెంట్కి గ్యాస్ కానీ యాసిడిటీ కంప్లైంట్స్ ఉన్నాయి, లేకపోతే తినగానే వెంటనే స్టమక్ పెయిన్ అనేది కంప్లైంట్స్ ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేసి కొంచెం ఫుడ్లో చేంజెస్ చేసుకోవడం అనేది మనం డయట్ సజెషన్ అనేది ఇస్తూ ఉంటాం. అది చేసిన తర్వాత కూడా సపోజ్ ఎవరికైనా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి, కంప్లైంట్స్ కంటిన్యూగా ఉన్నాయి అంటే డెఫినెట్గా మనం కొన్ని పరీక్షలు అనేది చేపిస్తూ ఉంటాం. మేజర్గా ఈ ప్రాబ్లమ్స్కి మన అబ్డామినల్ స్కానింగ్ అంటే సోనోగ్రఫీ, ఏదైతే అబ్డామినల్ స్కానింగ్ ఉంటుంది మన కడుపులో స్కానింగ్ చేసి మనం చూస్తూ ఉంటాము ఎగ్జాక్ట్గా లోపల ఏం జరుగుతున్నది. మీరు మంచిగా ఫుడ్ తీసుకున్నప్పుడు మీ డాక్టర్ ఏదైతే సజెషన్స్ ఇస్తారో మీకు కరెక్ట్గా మీకు ఏ ప్రాబ్లమ్కి ఏ ఫుడ్స్ తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, కరెక్ట్గా డయట్ మేనేజ్మెంట్ అయిన తర్వాత మీ ఈ స్కానింగ్లో రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయంటే డెఫినెట్గా మీకు కొన్ని మెడిసిన్స్తో మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి మాట్లాడాలంటే జనరల్గా స్కానింగ్లో మేజర్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది కనపడవు. కాకపోతే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్కి జనరల్గా మనం రూల్ అవుట్ లేకపోతే డయాగ్నోసిస్ చేయాల్సింది క్లినికల్లీ. అంటే జనరల్గా మోర్ దెన్ 4 to 5 times ఒక పర్సన్ ఎవరైనా కూడా భోజనం చేయగానే వెంటనే మోషన్ పాస్ చేస్తున్నారు, అట్లీస్ట్ ఒక 3 times కంటే ఎక్కువగా చేస్తున్నారంటే డెఫినెట్గా మనం దానికి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కోసానికి మనం టెస్ట్ అనేది మేజర్గా చేసేది సోనోగ్రఫీ, అబ్డామినల్ సోనోగ్రఫీ. అదే ఇరిటబుల్ బోవెల్స్ గురించి మాట్లాడాలంటే మేజర్గా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్లో ఎక్కువగా మీ స్కానింగ్ లోపల ఓన్లీ కొంచెం ఇంటెన్సైన్స్ పైన వాపు ఉండడం మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్కి డయాగ్నోసిస్ అనేది మనం క్లినికల్ లెవెల్లో మన ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో దానిపై మనం జనరల్గా చేస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కొంతమందికి షుగర్ పేషెంట్స్లో కూడా కడుపు ఉబ్బరము తిన్నది త్రేన్పులాగా వస్తూ ఉంటుంది కదా, సో దానికి హోమియోలో ఎలాంటి చికిత్స ఉంది? సో మేజర్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కానీ ఇంటెస్టైన్స్ లోపల ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో హోమియో మెడిసిన్స్ జనరల్గా ఏం చేస్తుంది, నార్మల్గా మనం చూస్తూ ఉంటాం గ్యాస్ కానీ యాసిడిటీలో జనరల్గా యాంటాసిడ్స్ అనేది వాడుతూ ఉంటారు. ఎవరికైనా కూడా గ్యాస్ కానీ యాసిడిటీ ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ నుంచి యాంటాసిడ్స్ అనేది వాడుతూ ఉంటారు. యాంటాసిడ్స్ అంటే ఏంటిది మనం డిస్కస్ చేసుకున్నట్లు డైజెస్టివ్ జ్యూసెస్లో ఒక ఇంపార్టెంట్ యాసిడ్ అనేది ఉంటుంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో వెంటనే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది కడుపులో ఏదైతే సెల్స్ ఉంటాయో దాంట్లోకి రిలీజ్ అవుతుంది. మన ఫుడ్తోని అది కలిసి ఫుడ్కి బ్రేక్ డౌన్ చేస్తుంది. అక్కడ మన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ అన్నీ కూడా సెపరేషన్ అనేది జనరల్గా జరుగుతుంది. ఈ ప్రాసెస్కి మేజర్గా ఒక 2 to 4 hours టైం అనేది పడుతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్గా 3 hours కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత ఫుడ్ అనేది ఇంటెస్టైన్స్లో వెళ్తుంది. సో మేజర్గా ఎవరికైతే యాసిడ్ సెక్రీషన్స్ ఎక్కువగా ఉంటున్నాయో వాళ్ళకి యాంటాసిడ్స్ ఇస్తారు. అంటే యాసిడ్ అనేది ఏంటిది ఎక్కువగా మన pH లెవెల్స్ అనేది తక్కువ ఉండడం ఉన్నప్పుడు దానికి మనం యాసిడ్ అనేది అంటాం. అదే pH లెవెల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం దానికి ఆల్కలైన్ అనేది అంటాం. సో జనరల్గా ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం లేకపోతే ఆల్కలైనిటీ ఇంక్రీజ్ చేయడానికి ఏదైతే మెడిసిన్స్ ఉంటాయో దానికి మనం యాంటాసిడ్స్ అనేది అంటూ ఉంటాం. హోమియో గురించి మాట్లాడాలంటే జనరల్గా ఇలాంటి సేమ్ మెడిసిన్స్ సిమిలర్గా వర్క్ చేసే మెడిసిన్స్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్కి ఎక్కువగా ఏదైతే సెక్రీషన్ అవుతుంది దానికి న్యూట్రల్ చేయడానికి ఆల్కలైన్ మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అది మన హోమియో మెడిసిన్స్లో జనరల్గా ఉంటాయి. డాక్టర్ గారు, నెక్స్ట్ కృష్ణా జిల్లా నుంచి వెంకటేశ్వరమ్మ గారు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వరమ్మ గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. పాపకి 13 సంవత్సరాలు మేడం, కడుపులో నొప్పి అంటుంది. ఎంత టైం నుంచి చెప్తుంది పాప ఈ ప్రాబ్లం? 2 నెలల నుంచి అండి. ఓకే, తనకి పీరియడ్స్ అనేది వస్తున్నాయా పాపకి? ఇంకా
ఇంకా లేదండి. ఓకే అండి, ఫైన్. కడుపు ఉబ్బడం కానీ గ్యాస్ కానీ అలాంటి కంప్లైంట్స్ ఏమైనా అదేం చేస్తుందా? లేదండి. పొత్తు కడుపు దగ్గర బాగా నొప్పి అని వైట్ అవుతుందండి పాపకి. ఓకే అండి, సరే, ఫైన్. సో ఈ కడుపు నొప్పి ఉన్నప్పుడు బెండ్ అవుతుందా, అంటే మొత్తం కింద కూర్చుంటుందా, నిలబడుతుందా, ఎలా ఏం చేస్తే బాగుంటుంది? మామూలుగానే ఉంటుందండి. బాగా నొప్పి అని, నడుము నొప్పి అంటుంది, కడుపులో నొప్పి అంటుంది. ఓకే అండి, సో దీని గురించి మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా పాపకి? తీసుకెళ్ళానండి. ఓ, డాక్టర్ ఏం చెప్పారు మీకు? ఏమనలేదండి. ఇప్పుడు పాప పుష్పాక అయ్యే టైం కదా, అలాగే ఉంటదని మందులే రాసిచ్చారండి. ఆ మందులు కూడా తగ్గట్ల నొప్పి వస్తుందంటుంది. ఓకే అండి, సో తనకి మీరు సోనోగ్రఫీ ఏమైనా చేపించారా, పరీక్షలు ఏమైనా చేపించారా? నీరు టెస్ట్, స్కానింగ్, రక్త పరీక్ష చేశారండి. అన్నీ నార్మల్ ఉన్నాయా? అన్ని నార్మల్ గానే ఉన్నాయి. అసలు ఏ తేడా లేదన్నారండి. ఓకే అండి, నేను మీకు దీనికి ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, పాప ఏజ్ వచ్చేసి ఒక 13 years ఉన్నది. 2 months నుంచి కంటిన్యూస్గా అబ్డామినల్ పెయిన్, అంటే స్టమక్లో పెయిన్ అనేది చెప్తున్నది. పరీక్షలన్నీ చేపించినప్పుడు నార్మల్ ఉన్నాయి, డాక్టర్ సజెషన్ ఇచ్చారు. ప్యూబర్టీ అంటే ఇప్పుడు పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు జనరల్గా అలా ఉంటుంది. సో మేజర్గా ఎవరికైతే చిన్న అమ్మాయిలు ఇలాంటి ఏజ్లో ఎవరికైతే పీరియడ్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కాకపోతే మీ సోనోగ్రఫీ నార్మల్ ఉన్నది కాబట్టి ప్రెజెంట్గా మీరు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఒక డైటరీ చేంజెస్ అనేది డెఫినెట్గా చేయండి. డైటరీ చేంజెస్ అంటే కొంతమంది స్కూల్ ఎవరైతే అమ్మాయిలు పిల్లలు వెళ్తూ ఉంటారో వాళ్ళు కొన్ని ఫుడ్స్ అనేది బయటికి తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఫుడ్ అనేది మీరు పూర్తిగా బంద్ చేపియండి. మీరు ఓన్లీ అండ్ ఓన్లీ ఇంట్లో ఏదైతే మంచి అయిన ఆహారం ఏదైతే ఉన్నదో అది మాత్రమే పెట్టండి. మైదా పిండి పదార్థాలు జనరల్గా డైజెషన్ సరిగ్గా లేనప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు అంటే నీళ్ళ దాహం అనేది తక్కువగా ఉన్నది, అలాంటి వాళ్ళు నీళ్ళు బాగా తక్కువ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. జనరల్గా స్టమక్ లోపల స్పాజమ్స్ అనేది, మసిల్స్ లోపల స్పాజమ్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే మన ఏదైతే కండరాలు ఉన్నాయో అవి టైట్గా అయినప్పుడు అది లోపల లాగినట్లు ఫీలింగ్ ఉంటుంది. దానికి జనరల్గా పెయిన్ అనేది ఉన్నది అని అర్థం చేసుకుంటాం. సో ఇవన్నీ అనేది మీరు చేంజ్ చేసుకుంటూ కొన్ని యోగా ఎక్సర్సైజెస్ అనేది చేయండి. మీ రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి కాబట్టి, సపోజ్ ఇవి చేసుకుంటూ కూడా ఇంకా తగ్గలేదంటే డెఫినెట్గా మళ్ళీ మీ పరీక్షలు రిపీట్ చేసి మళ్ళీ మీ మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయండి. రైట్ డాక్టర్ గారు, యాక్చువల్గా కొంతమందికి కడుపులో పూత వచ్చింది అంటూ ఉంటారు, దానికి ట్రీట్మెంట్ ఏముంది హోమియోపతిలో? ఎస్, ఫైన్. సో మేజర్గా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో మన ఇంపార్టెంట్ ఇంకొక కంప్లైంట్స్ అనేది ఉంటుంది, అల్సర్స్ అనేది జనరల్గా అంటూ ఉంటారు. సో జనరల్గా అల్సర్స్ అనేది పెప్టిక్ అల్సర్స్, మన స్టమక్ లోపల ఎప్పుడైతే అల్సర్స్ అవుతాయో దానికి మనం మెడికల్ టర్మ్స్లో పెప్టిక్ అల్సర్స్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా ఈ అల్సర్స్ అనేది ఎక్కువ కాలం వరకు ఎవరైతే యాసిడ్ సెక్రీషన్స్ ఎవరికైతే స్టమక్లో ఎక్కువగా ఉంటాయో జనరల్గా వాళ్ళకి ఇది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో మేజర్గా మనం చూస్తూ ఉంటాము మౌత్ అల్సర్స్, అంటే నోట్లో అల్సర్స్ వచ్చే కండిషన్స్ మనం నార్మల్గా చూస్తూ ఉంటాం. అది విటమిన్ B12, విటమిన్ B కాంప్లెక్స్, విటమిన్ C డెఫిషియన్సీ వల్ల జనరల్గా అవుతూ ఉంటుంది. కాకపోతే నోట్లో మౌత్లో అల్సర్స్ అయినప్పుడు అది చాలా నార్మల్గా అనేది తగ్గిపోతుంది. కాకపోతే సపోజ్ మీకు స్టమక్ లోపల కడుపు లోపల ఎప్పుడైతే ఈ అల్సర్స్ అనేది జరుగుతుంటాయో అది ఒక మేజర్ ప్రాబ్లం అనేది మనం అనుకోవాలి మెడికల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం అనేది చాలా కాలం మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మాత్రమే అవుతుంది. కాకపోతే కొంతమంది ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా న్యాచురల్గా మెడికల్ స్టోర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి స్పెషల్గా ఎవరికైతే ఒక మంచి లైఫ్ స్టైల్ లేదు, స్పెషల్గా మీకు నిద్ర సరిగ్గా లేదు, మీరు బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, టీ కాఫీ ఎక్కువగా తీసుకుంటున్నారు, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ అలవాట్లు అనేది కొంచెం రెగ్యులర్గా ఉన్నాయి, అలాంటి వాళ్ళకు ఈ పెప్టిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇది డైజెస్టివ్ జ్యూసెస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఈ పెప్టిక్ అల్సర్స్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్గా మీకు భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే కడుపు నొప్పి వచ్చినప్పుడు మీరు భోజనం చేస్తే మీకు బెటర్ ఫీల్ అవుతుంది, అలాంటప్పుడు మీరు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి మీకు స్టమక్ లోపల పెప్టిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. సో దీనికి కరెక్ట్గా టెస్ట్ అనేది ఉంటున్నాయి. కొంతమందికి ఎండోస్కోపీ కూడా అవసరం వస్తుంది. సో డెఫినెట్గా ఈ కరెక్ట్గా ఎగ్జామినేషన్ చేసుకొని దీనికి అవసరమైన ట్రీట్మెంట్ అనేది మీరు డెఫినెట్గా తీసుకోవాలి. హోమియోలో దీని గురించి మాట్లాడాలంటే ఈ అల్సర్కి పర్మనెంట్గా రిమూవ్ చేయడానికి కొన్ని కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఉంటాయి. దానివల్ల ఈ పెప్టిక్ అల్సర్స్ అనేది కొంత టైంలో డెఫినెట్గా క్లియర్ అనేది అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు, మనం తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు కదా, సో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, తీసుకోకూడదు వివరంగా చెప్తారా?
సో జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రావద్దు అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ని మనం దేనికి అంటాము, మన బాడీకి కావాల్సిన మన ఏజ్ ప్రకారంగా, మన హైట్ ఇంకా వెయిట్ ప్రకారంగా డైలీ ఒక 2 to 5 లీటర్స్ వాటర్ ఇంటేక్, అంటే మంచి నీళ్ళని తాగడం తప్పకుండా అవసరం ఉంటుంది. కొంతమంది వాటర్ ఎక్కువగా తీసుకుంటారు, కొంతమంది చాలా తక్కువగా తీసుకుంటారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లు బయటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం, స్పెషల్గా ఎక్కువగా స్పైసీ మసాలా ఫుడ్స్, ఎక్కువగా కారం, ఎక్కువగా పులుపున ఫుడ్స్ అనేది ఏదైతే తీవ్రంగా తీసుకుంటారో అలాంటి వాళ్ళకు ఏ ప్రాబ్లం అయినా సరే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ పడినప్పుడు, ఎక్కువగా టీ, కాఫీ, డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు ఉన్నప్పుడు, స్పెషల్గా మీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎవరికైతే ఎక్కువగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రీట్ అవుతుంది వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్లు ఇవన్నీ పదార్థాలు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించుకోవాలి. అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి ఈ ఐటమ్స్ అనేది మీరు కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ ఉన్నారు దేవి గారు గుంటూరు నుంచి. దేవి గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే, చెప్పండి. మేడం చెప్పండి. నమస్తే. 3 years నుంచి నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. అయితే టాబ్లెట్ వేసుకోకపోతే నేను భోజనం కానీ టిఫిన్ కానీ ఏం చేయలేను మేడం. అసలు ఒక్క డే టాబ్లెట్ ఆపేసానంటే అసలు నైట్ అసలు నిద్ర ఉండదు మేడం. గొంతులోకి వచ్చాడు అలానే కిందకి లోపలికి వెళ్ళదు, బయటికి రాదు మేడం. ఓకే అండి. సిరప్ వాడాల్సిందే, టాబ్లెట్ వాడాల్సిందే మేడం. గట్టిగా 3 years నుంచి వాడుతున్నాను. సో మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 33 మేడం. ఓకే. వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీకు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. ఓకే. సో దీని గురించి సంబంధించిన దీనికి టెస్ట్ ఉంటే అది మీ డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకున్నారా? ఏం చేయించుకోలేదు మేడం. ఒకసారి ఎండోస్కోపీ చేయించుకుంటే అది లోపల ఏదో అది లూజ్ అయింది, అది ఓపెన్ అయింది అన్నారు మేడం. అవునవును. ఓకే, రైట్. సో జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్ మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నదా? ఎవరికి లేదు మేడం నా ఫ్యామిలీ. ఓకే. సో మీరు ఎప్పుడైతే ఎండోస్కోపీ చేయించుకున్నప్పుడు మీకు డాక్టర్ ట్రీట్మెంట్ ఏం వాడమని చెప్పారు? అంటే ఐడియా లేదు మేడం. 2 years అవుతుంది. టాబ్లెట్ వాడమన్నారు, అది కంటిన్యూ చేయొద్దు, ఆపేయమన్నారు. కానీ నేను టాబ్లెట్ వేసుకోలేదంటే, ఆ సిరప్ భోజనం ముందు వాడలేదంటే నేను టిఫిన్ కాదు కదా, భోజనం కాదు కదా, ఏం తినలేదు మేడం. ఒకవేళ తిన్నా కూడా నైట్ పడుకునే ముందు, నైట్ నిద్రలో అయినా సరే ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, బయటికి రాదు, లోపలికి వెళ్ళదు మేడం. ఓకే అండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగినట్లు 3 years నుంచి, ఏజ్ వచ్చేసి ఇప్పుడు 32-33 years ఉన్నది. 3 years నుంచి ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఉంది. కంప్లీట్గా గ్యాస్ బయటికి రాదు, అది లోపలికి ఉండిపోతుంది. గ్యాస్ మెడిసిన్ వాడకపోతే ఫుడ్ కూడా తీసుకోలేరు. ఎండోస్కోపీ కొంతకాలం ముందు చేపించినప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం ఉన్నది అని చెప్పారు. సో జనరల్గా మీరు చెప్పినట్లు మన స్టమక్ ఏదైతే ఉంటుందో, మన కడుపు ఉంటుంది, దీని తర్వాత మన ఇంటెస్టైన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కడుపు నుంచి ఇంటెస్టైన్స్కి మధ్య ఒక ప్లేట్ లాంటి, ఒక చిన్న ఫిల్మ్ లాంటి ఒక జనరల్గా ఒక పార్టిషన్ అనేది ఉంటుంది. సో జనరల్గా అది ఎప్పుడైతే లూజ్ ఉంటుందో అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది అవుతున్నాయి. సో మీకు ఏదైతే ఎండోస్కోపీ రిపోర్ట్లో మీకు వచ్చిందో ఇది ఎగ్జాక్ట్గా ఇదే ప్రాబ్లం ఉన్నది. సో జనరల్గా ఈ ప్రాబ్లంకి మీరు అవాయిడ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ఉంటాయి. మీరు ఎవరైనా యోగా కరెక్ట్గా అర్థమైన వాళ్ళు, ఎవరికైతే కరెక్ట్గా ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గర డెఫినెట్గా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. దీనికోసానికి మీ పోస్చర్ అనేది కంపల్సరీ చేంజ్ చేయాలి. బికాస్ ఇది జనరల్గా మీరు మేనేజ్మెంట్ చేస్తేనే మీకు ఇది ప్రాబ్లం అనేది క్లియర్ అనేది అవుతుంది. దీనికి సర్జరీ అనేది కొంతమంది కేసెస్లో అవసరం వస్తుంది. కాబట్టి మీరు ప్రెజెంట్గా మీరు మెడిసిన్స్ ఏదైతే వాడుతున్నారో డెఫినెట్గా డాక్టర్ చెప్పినట్లు అది ఆపేయాల్సింది. కాకపోతే వెంటనే మీరు ఆపడానికి వీలు ఉండదు. కాబట్టి నేను చెప్పినట్లు ఏదైతే మీకు ఫుడ్స్ మీకు తీసుకోవద్దు అని చెప్పాను, అవి కొన్ని ఫుడ్స్ అనేవి తగ్గించి లేకపోతే ఆపేసి మీరు కొన్ని ఎక్సర్సైజెస్ చేయండి. మీ దగ్గరలో హోమియోపతి లేకపోతే హోమియోకేర్ ఉంటే డెఫినెట్గా మీ పాత రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు వాడే మెడిసిన్స్ ఒక 6 monthsలో
నెమ్మదిగా తగ్గించుకుంటూ కంప్లీట్గా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటు మీకు ఇంకెక్కువ డయట్ ఇంకా మేనేజ్మెంట్ ఏదైతే మనం చెప్తామో మెడిసిన్స్తో పాటు అది వాడితే డెఫినెట్గా మీకు ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. కొంతమందికి ఇది సర్జరీ కూడా అవసరం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ కాలం వరకు మీరు జనరల్గా ఏదైతే మెడిసిన్స్ వాడుతున్నారో అదే అలాగే కంటిన్యూ చేస్తే. సో డెఫినెట్గా మీరు ప్రెజెంట్గా మీ ఈ మెడిసిన్స్తో వాడుకుంటూ ఒక మంచి యోగా ఎక్సర్సైజెస్ కూడా చేయండి. అండ్ మీ దగ్గరలో హోమియోకే ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. అట్లీస్ట్ ఒక 6 months to 1 year టైంలో ఈ పూర్తిగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నాయి. ఓకే డాక్టర్ గారు, యాక్చువల్గా చాలామంది ఈ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? క్రానిక్ డిసీజ్గా మారిపోతుందా ఇది గ్యాస్ కానీ ఐబిఎస్ కానీ? ఎస్. సో జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఎవరికైతే పెప్టిక్ అల్సర్స్, కడుపు లోపల ఎవరికైతే అల్సర్స్ ఉంటాయో అలాంటి కండిషన్స్లో జనరల్గా చాలా సివియర్ అయినప్పుడు, లేకపోతే ఒక ట్యూమర్ ఫామ్ అయినప్పుడు, జనరల్గా ఈ ట్యూమర్లో కూడా క్యాన్సరస్ ఇంకా నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అనేది ఉంటాయి. ఓన్లీ అలాంటి కేసెస్లో మాత్రమే జనరల్గా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్లో ఎప్పటికైనా కూడా సర్జరీ అనేది అవసరం ఉంటుంది. సో మేజర్గా ఐబిఎస్లో ఎప్పుడు కూడా సర్జరీ అనేది 90% కేసెస్లో అవసరం అనేది ఉండదు. బికాస్ ఐబిఎస్ అనేది ఓన్లీ విత్ మెడిసిన్స్ ఒక 2 to 3 years మీరు కరెక్ట్గా డయట్ ఫాలో చేసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ డెఫినెట్గా రివర్స్ అవుతుంది. ఎక్కువగా ప్రాబ్లం అనేది మనకు అల్సర్స్లో మాత్రమే ఉంటుంది. ఇంకా కొంతమందికి ఎవరికైతే కాలర్ గారు చెప్పారో అలాంటి కొన్ని కేసెస్లో అవసరం వస్తుంది. కాకపోతే మీకు కరెక్ట్గా ఒక మంచి డాక్టర్ దగ్గర సలహా తీసుకొని కంటిన్యూస్ మెడికేషన్స్ వాడితే అది కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మాటలను బట్టి చూసుకుంటే యాక్చువల్గా వంశపారపర్యంగా కూడా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? జనరల్గా ఎవరికైతే ఫ్యామిలీలో ఎక్కువగా గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే అల్సర్స్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఐబిఎస్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జనరల్గా వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ వల్ల, వాళ్ళ నేచర్ వల్ల, వాళ్ళ యాంగ్షియస్ మెంటాలిటీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా చిన్న ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మేజర్గా ఎవరైతే కంపల్సరీ మన పేరెంట్స్ సపోజ్ మీరు ఎక్కువగా యాంగ్షియస్ ఉన్నారు, ఎక్కువగా మీరు టెన్షన్స్ అనేది పెట్టుకుంటున్నారు అంటే డెఫినెట్గా అది మీ పిల్లల్లో కూడా డెఫినెట్గా అది వస్తుంది. సో ఎవరికైతే ఇలాంటి మైండ్ సెట్ ఉందో వాళ్ళకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. బికాస్ ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు, యాంగ్షియస్ అయినప్పుడు డెఫినెట్గా మన డైజెస్టివ్ జ్యూసెస్ అనేది అబ్నార్మల్గా సెక్రీట్ అవుతాయి. సో డైరెక్ట్గా జెనెటిక్ డిసార్డర్స్ ఇది ఉందా లేదా అని చెప్పాలంటే ఇండైరెక్ట్గా డెఫినెట్గా ఉన్నది. బికాస్ మనకు ఎట్లాంటి మైండ్ సెట్ ఉంటుందో మన పిల్లలకి సేమ్ అలాంటి మైండ్ సెట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ వల్ల. కాకపోతే కొంతమందికి ఎక్కువగా సివియర్గా ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటుందో ఫ్యామిలీలో చాలా ఎక్కువ మెంబర్స్కి ఉన్నది, ఒక 50 to 60% ఒక ఫ్యామిలీలో ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలాంటి కేసెస్లో డెఫినెట్గా ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉన్నది అని డెఫినెట్గా మనం అనుకోవచ్చు. కాకపోతే ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉన్నాయి వాళ్ళు ఒక్కసారి ఐడెంటిఫై చేసుకొని దేనివల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఎవరెవరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అది మీకు ఆల్రెడీ మీకు తెలుసు అంటే డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేసుకొని మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే డెఫినెట్గా మీ పిల్లలకి వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతున్నది. డాక్టర్ గారు, అధిక బరువు ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎక్కువ శాతం కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా వస్తాయంటారు. అందుగల కారణాలు ఏంటి? ఎస్. సో మేజర్గా ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా స్టమక్ అబ్డామెన్ పైన ఫ్యాట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇంకొకటి ఎక్కువగా కూర్చొని వర్క్ చేసిన వాళ్ళకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కంపల్సరీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కండిషన్స్లో ఎక్కువగా మనం చూసేది క్లినికల్ ప్రాక్టీస్లో హైపర్ యాసిడిటీ మరి గ్యాస్ ప్రాబ్లం. సో ఇవి రెండు కూడా కంపల్సరీ ఎవరైతే డెస్క్ వర్క్ ఎక్కువగా చేస్తారో, ఎవరైతే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారో డెఫినెట్గా వాళ్ళకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేది న్యాచురల్గా ఫామ్ అవ్వదు. గ్యాస్ అనేది డెఫినెట్గా మన స్టమక్ లోపల 24 hours ఉంటుంది. కాకపోతే ఈ గ్యాస్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుంది దానికి కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజికల్ మూవ్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ఎవరైతే కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఈ గ్యాసెస్ అనేది రిలీజ్ అవ్వవు. కాబట్టి డెఫినెట్గా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఎవరికైతే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నది వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గా ఎక్కువగా ఉంటున్నాయి. డాక్టర్ గారు, హోమియో కేర్లో ఈ ఐబిఎస్ కానీ గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలకు కానీ ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఎస్. సో జనరల్గా మన హోమియోకే ఇంటర్నేషనల్లో మనం బేసికల్లీ ఒక కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తుంటాం. అంటే ఒక పర్సన్కి మేజర్గా ఒక మెడిసిన్ మాత్రమే యూజ్ అవుతుంది, ఒక స్పెసిఫిక్ మెడిసిన్, దానికి మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో మీ అన్ని ప్రాబ్లమ్స్ కూడా రివర్స్ అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వల్ల అవుతుంది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఈ మెడిసిన్స్తోని, దీంతో పాటు మీకు ఇచ్చే గైడెన్స్ అండ్ మేనేజ్మెంట్తోని
100% మన దగ్గర క్యూర్ అనేది ఉన్నది గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కోసానికి. రైట్ డాక్టర్ గారు, గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యలకు చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. నమస్తే.